మనం వచ్చిన వేళ విశేషం ఏమిటో ఉత్తరము దక్షిణము తూర్పు ఈ 3 ప్రదేశాలు తిరిగి విచారించిన ఎందులో కూడా మనకు సరిపడ వచ్చిన మనబడులు ఎక్కడ కనిపించలేదు, మరి ఎక్కడ కూడా దొరకలేదు. మరి మిగిలిన పరమట దేశం ఒక్కటే. ఈ పరమట దేశం కూడా ఎదురు పేరు వెళ్ళి చూద్దామంటావా? ఎలాంటి ఇబ్బంది జరగదు కదా, ఎలాంటి కష్టం ఉండదు కదా. దక్షిణ దేశం వదిలిపెట్టి పరమ దేశమైన మధ్యలో పాగేటి ఉండకొచ్చి ఆ వినురుము కలిసి ఎలా వెళ్తుంది ఆ పాగేరు? దుర్మార్గుడా, ముసలి కాదు వాళ్ళు, ముసలి వాళ్ళు. పాగేరుల తర్వాత చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, తాబేలు ఉంటాయి, మరి ముసలు కూడా ఉంటాయి. వీటికి దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ పాగేరు వాటిని కూడా ఆరవచ్చుకొని ఈ నైట్ ఇక్కడ ప్రవలించి ఉదయమున లేచి మన పరమట దేశం ఎక్కడ వేరు పోయినట్టు మనకున్న కష్టములన్నీ తొలగి మనకి అక్కడ వేరు కుదురుండండి. అతి శీఘ్రంగా పాగేటి వాటిని కూడా ఆరవచ్చానమ్మా. గాలి తోలడానికి, వెలుతురు పెట్టడానికి గాలి కిటికీ అంటారు. ఈ పాగిన రత్నం అక్కడ కనిపిస్తుందని పాముకొండపురి పట్టణం. ఆ పాముకొండ పట్టణం అందునా నా చిన్ననాటి స్నేహితుడు అతని దగ్గర 5,000 మంది వచ్చని నా అంచనా. కానీ తను ఉంటే ఉంటాడు, లేకపోతే ఎవరుంటారు? వాని పేరా గుర్రప్ప. వాళ్ళమ్మకి 2 మొగుళ్ళ. వాని ఇంటి పేరు సరాబు వారు. వాని పేరు గుర్రప్ప అంటే నీ పలుకుతాడు. మన దగ్గర నీ అమ్మకి 2 మొగుళ్ళు అంటే చేతిలో వేడు కొట్టుకోడు. మరి వాని ప్యారమా? ఏమి ప్యారము? గుడి కింద ప్యారము. మరి ఎలా చేస్తావు? నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా,
తప్ప రాయో పెద్ద అమ్మరా కొంచె అమ్మరా నాగిలే అమ్మరా అక్కడ నాయన భద్ర ప్రస్తానవా సినిమా నీ చిన్న